ముందు తాగి అన్నం తినకుండా మరీ ఆలోచిస్తున్నావేంటి? ఏమీ లేదే, ఇల్లు మారిన ప్రతిసారి పోలేని ట్రావెలింగ్లు సామాన్లు మార్చడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఎక్కడ దిగిన మంచి ఇల్లు కొందాం అనుకుంటున్నాను. అవునా? ఇల్లు కొనేంత డబ్బులు నీ దగ్గర ఉంటే ఇందాక ముందు తాగడానికి నా దగ్గర ఎందుకు ఇచ్చుకున్నావు 200? డబ్బులు అయితే లేవే, ఎలాగోలా కష్టపడి సంపాదించి కొందరు అనుకుంటున్నాను. ఆ కష్టపడేది ఏదో కొంచెం తొందరగా కష్టపడి సంపాదించు. ఏమే అంటే 3 నెలల నుంచి ఇంటది కట్టలేదు, ఓనర్ వచ్చి అక్కడ ఇల్లు ఖాళీ చేసామంటాడా అని భయపడి చస్తున్నాను. వర్షాలు పడ్డా కొంచెం చల్లబడ్డదే బాబు భూమి, లేదంటే ఉక్కుపోత చంపేది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అవును బావా, కొంచెం చల్లగా ఉంది, మనడు వరకు ఉడకబెట్టేసి ఇది. అందుకేనే ఈ ఉక్కుపోత భరించలేం. వచ్చే సంవత్సరం కూడా చాలా బాధపడిపోతాం. వచ్చే సంవత్సరం ఎలాగైనా సరే ఏసీ వేయించేది, ఇలా అప్పు చేసినా సరే ఏసీ కొనేస్తాను. వచ్చే సంవత్సరం ఏసీ కొందిగాను, కానీ ముందు కరెంటు బిల్లు కట్టు. 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేదు, ఎప్పటికప్పుడు వచ్చి పీసి పీకేస్తాడు. ఆ తిరిగిపోయినా కూడా తిరగదు. నెల రోజుల నుంచి మీ ఫ్రెండ్తోని ముందు తాగుతా ఫుల్గా ఎంజాయ్ చేస్తా తిరిగేవాడు కదా, ఇప్పుడు ఏమైంది అలా కూర్చున్నా మూడు చచ్చిన ముండలాగా? అరే ఏంట్రా ఇది? ఈ నెల రోజుల నుంచి అంటే ఆడికి వాళ్ళ ఎవరికి గొడవలు వచ్చాయి. ప్రతిసారి గొడవ పడుకున్నప్పుడు వల్ల నన్ను కేకేసి ఆడు మందు తాగి నాకు మందు వేయించేవాడు. ఇప్పుడు సడన్గా వాళ్ళిద్దరే కలిసిపోయారు. ఇప్పుడు నాకెవడు మందు ఎంతాడు, ఆడే ఎంత రేటు ఇంకా. అందుకే ఇలా కూర్చున్నాను డబ్బులు లేక. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. రాత్రి నువ్వు ముందు తాగి టీవీ చూసావు కదా? అంటే టీవీ చూస్తే మందు తాగేసినట్టేనా? టీవీ చూస్తే తెగ నవ్వేస్తున్నావు కదా? అంటే టీవీ చూస్తా నవ్వుతే మందు తాగేసినట్టు అనమాట. టీవీ చూసి నవ్వుతే మందు తాగేసావని ఎవడా అండవు. నీకు మందు ఎక్కువైపోయి కట్టేసి ఉన్న టీవీని చూసి నవ్వుతున్నావు మెంటలోళ్ళ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ నువ్వు ఏదేమైనా సరే కానీ తాగినప్పుడు మాత్రం మంచి అందంగా అంతావే. చీ ఊరుకో, నేను తాగడమేటి, బుద్ధుందా లేదా నీకు? నువ్వు తాగినప్పుడు కాదే, నేను తాగినప్పుడు నువ్వు అందంగా కాపాడతావు అంటున్నాను. ఏం ఫీల్ ఉండదు. ఏది ఏమైనా సరే కానీ నేను నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదే, నచ్చలేదు నాకు అది. నేనేం చేశాను? ఏం చేశాను అంటావేటి? మీ ఫ్రెండ్ అలా ఆయన చనిపోయి పలకరించడానికి వెళ్ళామా? వెళ్ళినప్పుడు నువ్వు వాడి మీద అలా కోపడచ్చా? తప్పు కదా, భర్త చనిపోయిన బాధలో ఆవిడ ఉంది, వెళ్ళి ఓదార్చాలి. కానీ ఆ పిల్ల మీద సీరియస్ అవుతావా? నలుగురు ఏమనుకుంటారో? ఎంత తప్పుడు పద్ధతి అది. అదేమందో తెలుసా నీకు? అసలు అలా మాట్లాడుతున్నాను. ఏమన్నా సరే బాధలో సావాలచ్చలు అంటారు. భర్త పోయింది కాబట్టి వెళ్ళి ఓదార్చాలి తప్ప తిడతావా? ఇది మరీ బాగుంది. అదేమన్నదో తెలియకుండా ఇష్టసరంగా మాట్లాడకు నువ్వు. ఏమనేసింది ఇప్పుడు నిన్ను అంతలాగా? బాధపడకే, కష్టాలు మనుషులకు కాతే మాటలకు వస్తాయా? చిన్న వయసులోనే కదా భర్త చనిపోయాడు, ఎలాగా పిల్ల బీచు లేదు కదా, 2వ పెళ్లి చేసుకుంది కానీ లేవే అన్నాను. దానికి సీరియస్ అవడం ఎంత నువ్వు? ఆ నంగనాచి ఏమందో తెలుసా? 2వ పెళ్లి చేసుకునే వరకు ఒంటరిగా పడుకుంటున్నాను, నిద్ర పట్టట్లేదు, మీ ఆయన పంపించే చేదోడు వాదోడుగా ఉంటాడో అన్నారు. పూలనే పాపం భయపడుతుందేమో. వెళ్తాను 4 రోజులు. ఏమైంది? వెళ్తావు, దానికి నీకు ఉడికి నీళ్ళు కాసేసేస్తాను ఏమనుకున్నావో గాని. రమ్మంటానికి దానికి ఎలాగో బుద్ధి లేదు, వెళ్ళడానికి నీకన్నా సిగ్గుండొద్దా? చాలా కోరికలు ఉన్నాయి అయ్యగారికి. వెళ్తాడంటే వెళ్తాడు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకు. బావా నీకు ఈ విషయం తెలుసా? మా పిన్ని గారు అమ్మాయి నిన్ను ఊరేసుకుని చచ్చిపోయిందంట. ఏమి పాపం చాలా బాగుంటుంది కదా, ఎందుకు చచ్చిపోయిందంట అనవసరంగానే? వాళ్ళ ఆయన టైం కాని టైంలో తనకి ఇష్టం లేకుండా చికెన్ తెచ్చాడంట వండమని. తన మాట కాదని తెచ్చాడని ఊరేసేసుకున్నాడు. వారిని అమ్మ, ఆడు ఎంత అదృష్టవంతుడే, ఆ బండితాళం సంచలేగది. టైం 9 అవుతుంది, ఇప్పుడు ఎందుకు బండితాళం సంచి ఇమ్మంటున్నా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? బయటికి వెళ్ళి చికెన్ తెద్దామని. నీకంత సీన్ లేదులే, దానికిలా నేను చచ్చే టైప్ కాదు, నేను చంపుకుని తినేసే టైప్. నీ అమ్మ, నువ్వు చచ్చినా సరే నన్ను వదలవా? నీ గూడు చెదిరింది.